గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తన స్వగ్రామమైన రామవరం నుండి సుమారు 6000 మంది కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరిన ఆయన మహేంద్రవాడ పాలమూరు మీదుగా అనపర్తికి చేరుకున్నారు. అనంతరం బీజేపీ నేత దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల గుర్తు కమలం 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 గుర్తుకే మన ఓటు. మన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఎన్నికల గుర్తు కమలం కమలం. ఇవాళ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు రాష్ట్రం అంతా తెలుసు. మొదటిగా తెలుగుదేశం జనసేన కూటమి ఏర్పడిన తర్వాత మొదటి జాబితాలోనే నా పేరు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ అభ్యర్థిత్వం ప్రకటించడం జరిగింది. తరువాత బీజేపీ కూటమిలోకి వచ్చిన తర్వాత కొన్ని పరిణామాల్లో బీజేపీ ఈ సీటు తీసుకోవడం, తర్వాత అనేక పరిణామాలు జరగడం, ఇక్కడ అభ్యర్థిత్వం బలంగా ఉండాలి, తద్వారా ఎన్డీఏ కూటమి లక్ష్యం ఏదైతే ఉందో, ఎజెండా ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలి అంటే ప్రతి నియోజకవర్గంలోని బలమైన అభ్యర్థి ఉండాలి అనే ఆలోచనతో కూటమి పెద్దలందరూ ఆలోచన చేసి, కూటమి పెద్దలందరూ సలహా ఒత్తిడి మేరకు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా కార్యకర్తలు తరలి రావడమే కాకుండా రామవరం నుంచి మహేంద్రవాడ, పాలమూరు, అనపర్తి వచ్చినప్పుడు ప్రజానీకం రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలియజేయడం, ఆశీర్వదించడం